తీసుకొని జనవరి టైంలో 2 lakhs కూడా అమ్ముతారండి కోళ్ళని. బిజినెస్ స్టార్ట్ చేశారు. స్పెర్లినా ఐడియా ఉంటుంది. గూస్ బాంబ్స్ వచ్చినాయి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి వ్లాగ్స్. సో పార్ట్ 1లో మీరు విజయవాడ ట్రిప్ని అంతా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2. సర్ప్రైజ్ అనేది మీకు లాస్ట్లో ఉంటుంది. నాకు బాగా నచ్చిందంటే నాటుకోళ్ళ ఫామ్. అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను. బేసిక్గా ఒక కోడి 2 to 3 lakhsకి వెళ్తుందంట సంక్రాంతి సీజన్ టైంలో. అది సంక్రాంతి ఇప్పుడు జనవరి ఉందనుకో, జనవరి ముందు 2 months నుంచి ఒక్కొక్క కోడికి 20,000 ఫుడ్ వాళ్ళు ఫిక్స్ చేస్తారంట. అసలు ఆ కోడి అయితే ఏమున్నాయి, అసలు చాలా బాగున్నాయి. పందెం కోళ్ళు మొత్తం. నేనైతే ఎప్పుడు పోలేదు పందెం కోళ్ళకి. నార్మల్గా వెళ్తూ ఉంటారు కదా కోళ్ళ పందాలకి. నేను అంకల్ అడిగినప్పుడు మేమే వెళ్ళినప్పుడు ఆ పందెం కోడికి వెళ్ళి 5 కోళ్ళేమో గెలిచి వచ్చినాయి అన్నమాట. అవి కూడా నేను వీడియో తీశాను. సో మీరు అవి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అందులో చాలా కోళ్ళు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా మంచి ఇట్లా ఏమంటారు, ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. నార్మల్ లాగా లేవు. అసలు నార్మల్గా వదిలితేనే అవి మన మీదకి వస్తాయి. అందుకని వాటిని ఒక్కొక్కదాన్ని సపరేట్ కేజీలో పెడతారు అనమాట. అన్ని అసలు ఒక 2 కోళ్ళు కూడా ఒక దాంట్లో ఉండవంట. అవి అంతకవే కొట్టుకొని అవి చచ్చిపోతాయి కూడా అంట. మనం వెళ్ళినా కూడా మనుషుల మీదకే వచ్చేస్తాయి డైరెక్ట్. ఇది ఒక్కొక్క కోడి 80,000 అంట ఒక్కొక్కటి. పర్ మంత్ 20,000 అంట సంక్రాంతి సీజన్లో. ఇది మొన్న పందెం టైంలో 4 కోళ్ళు వాళ్ళు పంపి పిలుచుకొచ్చారంట. అది 4 గెలిస్తేనే మళ్ళీ రిటర్న్ వచ్చేది. దాని తర్వాత అక్కడే యాక్చువల్లీ వెళ్ళింది మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. స్పెర్లినా ఐడియా ఉంటుంది, ఫిష్ ఫుడ్ అవన్నీ ఐడియా ఉంటుంది కదా ఎవరికైనా. సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. అది ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటి అన్నట్టుగా. సో అది నాకైతే అసలు కంప్లీట్గా జీరో నాలెడ్జ్ దాని మీద. మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి చూశాను. నైస్. కాకపోతే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ వాటర్ కానీ ఆ ప్రాసెస్ కానీ చాలా టైం పడుతుందంట. అక్కడ ఉన్న వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. సో అక్కడ 3 members కలిపి అది స్టార్ట్ చేశారు. అది చూడడానికి అలా ఉంది కానీ బట్ ప్రాసెస్ మాత్రం చాలా హెవీ ప్రాసెస్. అండ్ ఎవ్రీడే అంటే వీళ్ళు చాలా ఆర్గానిక్గా స్టార్ట్ చేశారు. ఆర్గానిక్ ఫుడ్ అనమాట. ఇది ప్రజెంట్ అయితే ఇంత ఆర్గానిక్గా బయట దొరకడం చాలా కష్టం. వీళ్ళు ఫస్ట్ తీస్తున్నదైతే మంచి సేల్కి వెళ్తుంది. ఎవరికైనా ఇలాంటి స్పెర్లినా ఆర్గానిక్ కావాలంటే నాకు ఒకసారి DM చేయండి. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు పంపిస్తాను. చాలా క్వాలిటీ ఉంది. అన్ని pH లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మనం ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు అంట. ఫ్రూట్స్ నుంచి కూడా అలా ఎక్స్పాండ్ చేయొచ్చు అంటున్నారు. నాకైతే ఐడియా లేదు బట్ నేర్చుకుంటున్నాను కొంచెం. అసలు ఏంటి అసలు దీని గురించి జనరల్గా కోస్తా సైడ్ వాళ్ళు బాగా చేస్తారంట. నాకు అన్న చెప్తున్నారు కోస్తా సైడ్ వాళ్ళు కానీ వాటర్ గురించి బాగా తెలిసిన వాళ్ళకి, ఈ స్పెర్లినా గురించి తెలిసిన వాళ్ళకైతే దీంట్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పారు. బట్ నాకు ఐడియా లేదు. బట్ తెలుసుకుందాం, స్లోగా అందరం తెలుసుకుందాం, నేర్చుకుందాం. మీకు చెప్పాను కదా నేను ఫస్ట్లో మీకు లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉండేది అని. ఇదే అనమాట సర్ప్రైజ్. పంప విష్ణు టెంపుల్ అనమాట. పూర్తి పేరు యాక్చువల్ మర్చిపోయి డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను నేను. ఫస్ట్ యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మేము తెలియక రైట్ సైడ్ వెళ్ళాము. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు అర్థమైంది ఓకే ఇది ఓన్లీ కొండ చుట్టూ వెళ్తుంది, కొండ అంటే దేవుడి దగ్గర కాదు అని మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఆ రిటర్న్ వచ్చిన తర్వాత నార్మల్ స్టెప్స్ చూసుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళాము. ఏం అనిపించలేదు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఏం అనిపించలేదా ఏంటి అసలు ఏదో సర్ప్రైజ్ ఉందన్న అంటే యాక్చువల్గా మాకు ఈ ప్లేస్ తెలీదు. మా డ్రైవర్ అన్న వచ్చి చెప్పారనమాట మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఒక ఐడల్ ఉంటుంది, అసలు మీకు ఒక తెలియని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అన్నారు. సరే ఏంటా ఐడల్ అని చెప్పి వెతుకుతున్నా దొరకట్లేదు. సరే అని పైకి వెళ్ళగానే గుహలో లోపలికి వెళ్తే అక్కడ విష్ణుస్వామి ఉన్నారు. అసలు పడుకొని ఉన్నారు. ఇట్లా గూస్ బాంబ్స్ వచ్చినాయి. అంత చీకట్లో చిన్న దీపంలో ఆయన కనిపిస్తున్నారు. లిటరలీ కంట్లో నీళ్ళు వస్తాయి ఆ స్వామి ఐడల్ చూడగానే. అంత బాగుంది. అంత మంచిగా పడుకున్నారు. పైన అది నాగులు ఉంటారు, వాళ్ళు ఉన్నారు. అసలు చాలా బాగుంది. గరుడ కూడా అన్నారు పైన. అన్ని ఐడల్స్ ఉన్నాయి. అందరు చూడాల్సిన ప్లేస్. కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఐడల్ని చూడగానే
ఒక సాటిస్ఫాక్షన్ అంటారు చూడు, పాజిటివ్గా అలా అనిపిస్తుంది. నాకు అది చాలా బాగా అనిపించింది అండ్ చాలా నచ్చిండే. కొద్దిసేపు కూర్చొని మేము మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మేము హోటల్కి వెళ్ళి హోటల్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము బస్లో. ఇంకా ఎందుకంటే 9కేమో మేము మళ్ళీ రిటర్న్ బస్ కూడా బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ. సో రిటర్న్ బుక్ చేసుకున్న యాక్చువల్గా నార్మల్గా మనము అబీ బస్ బుక్ చేసుకుంటాం కదా, సో అలా బుక్ చేసుకోవడం కన్నా మేము గూగుల్లోకి వెళ్ళి అప్పుడు మాకు దొరకలేదన్నమాట. జనరల్గా ఏదో బుక్ చేస్తే ఒకటి చాలా తక్కువ ప్రైస్లో దొరికింది మాకు. రెగ్యులర్గా మేము వచ్చే బస్సెస్లో కన్నా ఈ బస్ చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా తక్కువ ప్రైస్ దొరికింది, ప్లేస్ కూడా స్పేషియస్గా ఉంది, సో మంచిగా అనిపించింది. సో ఎవరికైనా ఈ బస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఎందుకంటే ఇది బుక్ చేసింది నేను కాదు, శ్రీనాథ్ బుక్ చేశాడు. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. ఛార్జింగ్ పాయింట్స్ కూడా బాగానే ఉండే. నార్మల్గా మేము వచ్చినప్పుడు అంటే రెగ్యులర్గా వేరే బస్సెస్లో వస్తాం కదా, దాంట్లో అన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఆ యూబీసీ పెట్టుకోవడానికి కానీ ఏం లేకుండే, దీనిలో మంచిగా ఉన్నాయి. సో ఏసీ కూడా కంఫర్టబుల్ అనిపించింది నాకు వచ్చేటప్పుడు వెళ్ళిన బస్సు. దాని డీటెయిల్స్ కావాలంటే నాకు జస్ట్ డిఎం చేయండి, నేను మీకు పంపిస్తాను. వచ్చేటప్పుడు యాక్చువల్లీ మాకు కొంతమంది విజయవాడలో ఫ్రెండ్స్ కలిసారు అనమాట, అంటే శ్రీనాథ్ ఫ్రెండ్స్ బేసిక్గా. వాళ్ళు కొంతమంది పెళ్ళికి రాలేదు, సో వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారు మేము వెహికల్లో వచ్చాము కదా, సో తీసుకెళ్తామన్న పాయింట్లో పాపం తీసుకొచ్చారు. మేము బస్సులో వచ్చిన విషయం వాళ్ళకి అక్కడికి వచ్చే వరకు, వాళ్ళు మమ్మల్ని కలిసే వరకు తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళాక సో వాళ్ళు గిఫ్ట్స్, శ్రీనాథ్కి చిన్నాకి చాలా ఆత్రం. గిఫ్ట్స్ రాగానే ఫస్ట్ ఓపెన్ చేయాలి అంటారు. సో బస్సులోకి వెళ్ళగానే ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేశారు అనమాట. ఎందుకో తెలీదు, కోఇన్సిడెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఏమో తెలియదు, జనరల్గానే అలా ఇస్తారేమో తెలియదు. కానీ పెళ్ళికి మా గిఫ్ట్స్ కానీ శ్రీనాథ్ గిఫ్ట్స్ కానీ మాకు వచ్చిన అన్ని గిఫ్ట్స్ 90% అన్ని కృష్ణవే వచ్చాయి. రాధాకృష్ణ మేము మా ఇద్దరిని ఒకరినొకరం కన్నమ్మ అని పిలుచుకుంటాము, సో అది అందరికీ తెలిసిందే. అలా కూడా కోఇన్సిడెంటల్గా వచ్చినాయి ఏమో తెలియదు కానీ బట్ అన్నీ అవే వచ్చాయి. ఈ ఐడియాలు కూడా మంచి కలర్లో వచ్చింది. ఈ కలర్లో అయితే మాకు వచ్చిన గిఫ్ట్స్లో ఏది కాంబినేషన్ లేకుండే. పని చేస్తున్నా శ్రీనాథ్ ఏంటి నీ ఫింగర్ నైఫా? రావట్లేదు కొంచెం కూడా. ఓకే గైస్, ఇది మొత్తం విజయవాడ వ్లాగ్. నెక్స్ట్ తిరుపతి, అరుణాచలం, కాణిపాకం, ఈ త్రీ ప్లేసెస్ మేము 2 daysలో మొత్తం కవర్ చేసేసాం. చెప్పినట్టుగానే టైం లేకుండే. సో ఈ 3 places విజిట్ అయిన వ్లాగ్ నెక్స్ట్ చూస్తారు. ఎస్ ఐ నో వ్లాగ్స్ కొంచెం స్లో అవుతున్నాయి, బట్ ఇప్పటి నుంచి ఇంకొంచెం ఫాస్ట్ చేద్దాం. తర్వాత మీకు కొన్ని డేస్ తర్వాత ఇంకొన్ని సర్ప్రైజ్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. అండ్ పెళ్లి వ్లాగ్స్ మాత్రం మీరందరు చాలా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం ఫర్ ష్యూర్. Okay guys, see you in my next vlog and stay positive. ఎప్పుడు చెప్తున్నట్టే no matter what, give your 100% and take care.